తపస్కాల ధ్యానమాలిక 3 రోజు శుక్రవారము ధ్యానాంశము జేసు తన పాటులచే ప్రేమను బయలు చేయుట. తన స్నేహితుని కొరకు ప్రాణమిచ్చుట కంటే ఎక్కువ ప్రేమగలవాడెవడు అని క్రీస్తు మనలనందరినీ అడుగుచున్నాడు. నిజానికి తన స్నేహితునికి ప్రాణము సమర్పించుట అన్నిటికంటే గొప్ప ప్రేమయని చెప్పక తప్పదు. అటువంటప్పుడు క్రీస్తు ప్రభువు మన కొరకై సిలువలో మరణించియున్నారు. ఆయన ప్రేమ మన ఎడల ఎట్టిదో ఊహించగలవా? వాస్తవానికి క్రీస్తు ప్రభువు తన స్నేహితుల కంటే విరోధించు వారల కొరకే మరణించారు. తనకు సహింపరాని అవమానము చేసిన వారికి తన ప్రేమ చూపాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని రక్షించండి అని తన తండ్రిని వారికై ప్రార్థించారు. అదే మాదిరిగా కుడి ప్రక్కనున్న దొంగవానితో నేడే నీవు నాతో స్వర్గరాజ్యములో ఉందువు అని చెప్పియున్నారు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మానవులమైన మన పాపముల నుండి మనలను రక్షించుటకై రక్తము చిందించి సిలువలో మరణించారు. మనయందు ఆయనకున్న అట్టి అపారమైన ప్రేమలో మనయందు ఆవగింజంత ఆయన ఉన్నదా? లేదు. అందుకే ఆయన చెప్పిన పరమ సత్యము జ్ఞాపకముంచుకుందాము. అంతేకాదు, దానిని అమలు పరచాల. నీవలే నీ పొరుగువానిని ప్రేమించు. ఆ విధముగా చేసిన ఆనందాన్ని అనుభవిస్తాము. సహజముగా మానవులు తమను ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, ఇతరులను పట్టించుకోరు. కాని క్రీస్తు స్వామి తన వారినే కాక మనలనందరినీ ప్రేమిస్తున్నారు. తన తల్లిని మనందరికీ తల్లిగా నొసగినారు. ఆయనను మనము అనేక విధములుగా దూషించుచున్నాము. ఆయనను లెక్క చేయటం లేదు. ఆయన ఆజ్ఞలు పాటించుటలేదు. అయినప్పటికీ ఆయన మనపై ప్రేమ చూపుతూనే యున్నారు. ఆయనకు మనము బద్ధశ్రతువులమైనప్పటికీ మనకై ఆయన సిలువలో మరణించారు. అయినా మనము లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాము. ఆయనకు విరుద్ధముగా ఎన్నో పాపములు కట్టుకొనుచున్నాము. ప్రభూ, ఈ పాపిని మన్నించండి. మిమ్ములను లెక్కచేయక తలబెరుసుతనముతో యున్న నన్ను మన్నించండి. మీరు నా ఎడచూపిన ప్రేమకు మీకు అనేక వందనములు చెప్పుచున్నాను ప్రభూ. అత్యధికమైన మీ ప్రేమను, నా నిమిత్తము మీరు చిందించిన మీ రక్తమును జూచి ఎన్నటికీ మీకు ద్రోహము చేయకుండా ప్రవర్తించులాగున నాకు సహాయపడండి. ఇక ఏనాటికి పాపము చేయను అని ఈ శ్రమల కాలంలో మనము ప్రతిన చేయాల. మనము చేసిన పాపములన్నిటినీ మన్నించుటకు సిద్ధముగా యున్నాడు. ఆయన మనకై ఎదురు చూస్తూయున్నాడు. ఉదాహరణకు, ఒకానొక రాజకుమారుని బానిసైనవాడు తన తండ్రికి గొప్ప ద్రోహము చేశాడు. అందుకుగాను వానికి మరణదండన విధించబడినది. వానికి విధింపబడిన మరణదండన నుండి వానిని కాపాడుటకు రాజకుమారుడు మరణించుటకు సిద్ధముగా యుంటాడా? అట్టి ప్రేమ మానవులలో కలదా? ఆలోచించుము. మానవులమైన మన కొరకు, మన పాపములకై క్రీస్తుస్వామి సిలువలో మరణించారు కదా. ఆయన అంత ప్రేమ నీ ఎడల చూపారు. పునీత చిన్నప్పగారు చెప్పిన వాక్యము ఈ సందర్భములో గుర్తుంచుకుందాము. దేవాది దేవుడైన ఆ క్రీస్తు ప్రభువు మనలనే కొరత లేకుండా ప్రేమించినందున మనము రక్షింపబడితిమి అన్నారు. నీవు దేవునికి విరోధించి ద్రోహము చేయగ క్రీస్తు ప్రభువు తన ప్రాణమునే పిలువమీద బలిగా ఇచ్చి నిన్ను నిత్యవరకాగ్ని నుండి కాపాడినారు. ఈ విషయము బాగా ధ్యానించుము. ఆ ప్రేమ నిలువ ఇంతయని చెప్పగలవా? చెప్పలే. ఎందుకు? ఎవడునూ ఆ ప్రేమ విలువ కట్టలేడు. అనంతమైన విలువక ఆ ప్రేమ. క్రీస్తు ప్రభువుని ప్రేమించనివారు ఈ నాటికిని అనేకమంది యున్నారు అని చెప్పుటలో అతిశయోక్తిలేదు. ప్రభూ, మీరు నా ఎక్క చూపిన ప్రేమను నేను ఎన్నటికీ మరువకుండునట్లు నాకు సహాయపదండి. నాకు తోడుగా యుండండి. మీ ప్రేమకు బదులు కనీసము స్వల్ప ప్రేమలై మీ ఎడల చూపుటకు నాకు మీ కృప దయచేయండి. అదే నాళ్ల మహాభాగ్యము. ప్రభూ, నీవు కరుణామయుడవు కనుక నమ్ము అనుగ్రహింపుము. మిక్కిలి నెనరుకలవాడవు కనుక నా పాపములు తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను కడిగవేయుము. నా తప్పిదములు నుండి నన్ను శుద్ధిచేయుము. నీకు ద్రోహుగా నేను పాపము చేసితిని. నేను పుట్టినప్పటి నుండియు పాపాత్ముడనే. నీవు చిత్తశుద్ధి కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము తండ్రి. నాలో నిర్మల హృదయమును సృజింపుము. నా రక్షకుడైన దేవా, నన్ను మృత్యువు నుండి కాపాడుము. ప్రభూ, నన్ను ఆదుకొనుటకు రమ్ము. నాకు సహాయపడుటకు వెంటనే రమ్ము. నాకు సహాయకుడవు
రక్షకుడవు నీవే. నన్ను ఆదుకొనుము తండ్రీ. మన రక్షకుడు తన పాటుల వలన మన ఎడల చూపిన ప్రేమాధిక్యము మన బుద్ధికి మించియున్నది. ఆదిలో వాక్కుచేత ఆయన ఈ లోకములో సమస్త వస్తువులను, ఆకాశము, భూమి, నీరు ఒక మాటలో సమస్తము ఏమిలేమి నుండి సృష్టించియున్నారు. అంతటి సర్వశక్తిగల దేవుడు ఇన్ని బాధలు, వతనలు, చివరకు మరణము లేకుండా మనలను రక్షించియుండవచ్చును కదా అని మీలో కొందరు ఊహించవచ్చును. దేవుడైన యేసుక్రీస్తు మనుష్య స్వభావములో అనగా ఈ లోకములో సామాన్య మానవుడుగా జన్మించినారుగాన మానవునిగా అనుభవించు ప్రతికష్టమునకు మితిలేని ఫలము కలదు. కాన ఆయన మన రక్షణము కొరకు ఒకే ఒక రక్తపు చుక్క అనగా ఒకే ఒక బొట్టు రక్తముచేత చేసిన ప్రాయశ్చిత్తము మన సకల శాపములు మన్నించుటకు చాలును. జేసువు రవంత బాధమాత్రము పడియుండిన ఎడల ఆయనకు మన ఎడల గల అనంత ప్రేమ కనబడకపోవును. మనము ఆయనను ప్రేమింపవలయుననడి అతనికి గల మితిలేని ఆశయము మనకు తెలియకపోవును. మరియు యేసుక్రీస్తు తాము అనుభవించిన పాటుల మలినమెంత గొప్పదో మనకు చూపియున్నారు. స్వల్ప బాధలు, అవమానములు కాక మహాభయంకరమైన నింద, అవమానములు, బాధలు భరించియే అవమానకరమైన నీచాతినీచమైన శిలువ మరణము పొందెను. ఆయన మరణముచే తనే ఈనాడు ఆ శిలువకు ఎంతో విలువ చేకూరినది. కాన దైన ప్రజలారా, ఆయన పడిన బాధలు, నిందావమానములు నీవు కొంతసేపు నిశ్చలమైన, నిలకడగ మనస్సుతో ధ్యానించిన ఎడల నీవు నీ దివ్యరక్షకుడైన యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా ఎట్టి పాపములు చేయుటకు సాహసింపవు. కాన ఈనాటి నుండే నీ పాపమార్గము విడిచిపెట్టి చేసిన పాపములకు పశ్చాత్తాపము చెంది ప్రాయశ్చిత్తము చేసుకొని మారుమనస్సు పొందుము. పాపమార్గము వదలి నీ